నో మైదా, నో షుగర్, నో ఓవెన్ అండ్ నో ఎగ్స్. అయినా కూడా ప్లమ్ కేక్ అనేది చాలా సాఫ్ట్ అండ్ మాయిస్ట్గా వచ్చింది. ఈ రెసిపీని ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా మీ అందరికీ మేరీ క్రిస్మస్. ఇప్పుడు ఒక బౌల్లో 1/4 కప్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ వేసుకున్నాను. అలాగే 1/4 కప్ ఆఫ్ చాప్డ్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అలాగే హాఫ్ కప్ ఆఫ్ బెర్రీ మిక్స్ కూడా వేసుకొని 20 మినిట్స్ సోక్ చేసుకుందాం. ఇప్పుడు వేరే బౌల్లో హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. అలాగే హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ ఆఫ్ జాగరీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో 1 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని సీవ్ చేసుకుందాం. సీవ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ సినమన్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మంచిగా స్లోగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం 20 మినిట్స్ సోక్ చేసుకున్న ఫ్రూట్ మిక్స్ ఏదైతే ఉందో అదంతా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని స్లైట్గా మిక్స్ చేసుకుందాం. ఓవర్ మిక్స్ చేయకుండా జస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ టిన్కి గీ రాసుకొని బటర్ పేపర్ ఇన్సర్ట్ చేసి బటర్ పేపర్ కూడా గీ రాసుకొని ఇప్పుడు ఏదైతే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ బ్యాటర్ని కేక్ టిన్లో యూనిఫామ్గా పోర్ చేద్దాం. మొత్తం బ్యాటర్ని దానిలో వేసేసిన తర్వాత యూనిఫామ్గా స్ప్రెడ్ చేసుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ ఏవైతే మిగిలినాయో ఆ డ్రై ఫ్రూట్స్తో పైన మనం గార్నిష్ చేసుకుందాం. చూసారా, గార్నిష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం 5 మినిట్స్ ప్యాన్ని ప్రీహీట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ కేక్ టిన్ని ప్యాన్లో పెట్టేసి పైన ప్లేట్తో కవర్ చేసేసి ఒక 30 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సాఫ్ట్ అండ్ మాయిస్ట్ ప్లమ్ కేక్ అనేది తయారవుతుంది. మీరు కూడా ఈ క్రిస్మస్కి మీ ఇంట్లో వాళ్ళతో ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.